హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూపిస్తుంది అయితే మా పెరటిలో సొరపాది అనమాట. సొరపాది రౌండ్ సొరకాయ పాది ఇది. ఈ సొరకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. బయట అమ్మే బారు సొరకాయ కన్నా రౌండ్ సొరకాయ చాలా బాగుంటుంది. దట్టు మన పెరట్లో మనకి మార్కెట్లో బారుగా ఉన్న సొరకాయలే దొరుకుతాయి కదా. ఈ ఇళ్ళల్లో పండించుకుంటే కనుక రౌండ్ సొరకాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపారిటివ్లీ ఆ బారు సొరకాయ కన్నా. ఏమన్నారంటే దీని కింద మటన్ కూడా సరిపోదు అని చెప్పి అంటున్నారనమాట. అంత టేస్టీగా ఉంది. మేమైతే సొరకాయ పులుసు చేసుకుంటాము, ఇంకా సొరకాయ గారెలు చేసుకుంటాము, అదే సొరకాయ చెక్కలు అంటాం కదా అవి చేసుకుంటాము, సొరకాయ ఎగురు కూర వండుకుంటాము, లేకపోతే పాలు పోసి వండుకుంటాము. ఇన్ని రకాలుగా సొరకాయ అయితే మేము యూస్ చేస్తాము. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్సే ఉంటాయి అన్నమాట సొరకాయ. ఎందుకంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఈ వెజిటేబుల్లో. సో మా ఇంట్లో అయితే వింటర్ సీజన్లో సొరపాది అయితే పెడతారు. వింటర్ సీజన్ వచ్చేసరికి మంచిగా అయితే కాస్తాయి అన్నమాట సొరకాయలు. ఇప్పుడు నేను చూపించిపోయేది సొరకాయ పాలు కర్రీ అనమాట. పాలు వేసుకొని సొరకాయ కర్రీ ఎలా వండుకుంటాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రౌండ్ సొరకాయ ఎస్పెషల్లీ చాలా గుజ్జుగా అవుతుందన్నమాట కర్రీ. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మేము ఎక్కువ చపాతీల్లోకి ఈవినింగ్ టైంలో కూడా చేసుకుంటాము. అప్పుడప్పుడు కోసుకొచ్చిన సొరకాయ తీసుకొని కిచెన్లోకి వచ్చానమాట. వచ్చి అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను, పీల్ అంతా తీసేసి. మీరే చూసారు కదా పీలర్తోనే వచ్చింది. నేను ఎక్కడ కత్తిపేట కూడా యూస్ చేయట్లేదు. అంత సాఫ్ట్గా ఉందన్నమాట కాయ అయితే. ఇంకా చాలా పెద్దగానే అవుతుంది, బట్ అంత పెద్ద సైజు కన్నా మీడియం సైజు ఉన్న కాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి ఈ మీడియం సైజు ఉన్న కాయ కోసుకొని వచ్చేసానమాట. వచ్చి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి ఆనియన్, పచ్చిమిరకాయ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సొరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినండి. చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కర్రీ అయితే. ఒక్కసారి ట్రై చేయండి. రౌండ్ సొరకాయలో ఏంటంటే కండ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని చెప్పి కర్రీ గుజ్జుగా వస్తుంది, మనకి గ్రేవీ టైప్లో అనిపిస్తుంది అనమాట. దట్టు దాంట్లో కొంచెం పాలు పోస్తాం కదా. ఇంట్లో తిరగమాత వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత సొరకాయ కోసుకున్న ముక్కలు కూడా వేసేసాము. ఉప్పు కారం కూడా వేసేసాను. సొరకాయ బాగా మగ్గిన తర్వాతే కారం వేసాను. అంతకు ముందులా సాల్ట్ ఒక్కటే వేసి మూత పెట్టి మగ్గించాను. కారం వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇంకా సొరకాయ ముక్కలు మెత్తగా అయిపోయినాయండి. బాగా ఉడికింది అనుకున్న తర్వాత లాస్ట్లో దించి ఒక 5 మినిట్స్ ముందలైతే మనం పాలు పోసుకొని బాగా కలితిప్పుకోవాలన్నమాట. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.